నమస్తే, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసేసుకున్నారు కాబట్టి. మన సాధనాన్ని మొదలు పెట్టేద్దామండి. ముఖ్యంగా ఇంట్లో ఎక్కువగా టీనేజర్స్ లేదా చిన్న పిల్లలు, ఎదిగే పిల్లలు ఉన్న వాళ్ళకి ఆసన ఎలా చేస్తే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో చెప్తానండి. ఈ ఆసన చేస్తూ మన టీనేజర్స్ని, పిల్లలని, మన పర్సనాలిటీని డిఫైన్ చేస్తుందండి. అంటే మన పర్సనాలిటీ ఎలా ఉన్నా కూడా మనం ఎలా చేంజ్ చేసుకోవచ్చో నేను చూపిస్తాను. ఇవాళ మన సాధనాన్ని మొదలు పెట్టేద్దాము. ముందుగా వార్మప్స్తో. నేను స్టాండింగ్ పొజిషన్లో ఉన్నాను కాబట్టి లెగ్స్ని కొంచెంగా వైడెన్ చేయండి. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ కుడి చేతిని పైకెత్తుతూ ఎడమ వైపున బెండ్ అవ్వండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ ఎడమ చేతిని పైకెత్తుతూ శ్వాసని వదులుతూ కుడి వైపున బెండ్. నాతో పాటు మీరు కలిసి చేయండి కొన్నిసార్లు. మెల్లగా సెంటర్కి వచ్చేసి రిలాక్స్ అవ్వండి. మనము ఇంకొక వార్మప్ని చేస్తామండి. దీనివల్ల హార్ట్ బీట్ అన్నది పెరుగుతుంది. ఇది ఒక మంచి కార్డియో అండి. ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ముందుగా శ్వాసని తీసుకుంటూ మనము 2 కాళ్ళని అలాగే చేతులని స్ట్రెచ్ చేస్తాం. మళ్ళీ కాళ్ళని దగ్గరగా, చేతులని డౌన్. చూసారు కదండి ఎలా చేయాలో చూపించాను. చాలామంది పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది, అలాగే చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. కాబట్టి జంప్ చేస్తూ చేయించడానికి ట్రై చేయండి. మెల్లగా రిలాక్స్ అవ్వచ్చు. నెక్స్ట్ నేను ఒక వైపున తిరుగుతున్నాను చూడండి. శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని పైకెత్తుతూ ఆర్చ్ బ్యాక్ చేయండి. అలాగే శ్వాసని వదిలేటప్పుడు ముందుకి చూస్తూ బెండ్ అవ్వండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ పైకి, శ్వాసని వదిలేటప్పుడు డౌన్. మనం కలిసి ఈ ప్రాక్టీస్ని కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా శ్వాసని తీసుకుంటూ పైకి వచ్చేసి రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు మెల్లగా చూడండి, నేను ఒక వైపున తిరిగి చూపిస్తాను. హ్యాండ్స్ని ఇంటర్లాక్ చేస్తూ లెగ్స్ని సెపరేట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ శ్వాసని తీసుకోండి. శ్వాసని వదిలేటప్పుడు మన సీటుని వెనకాల అలాగే కిందకి స్క్వాట్ చేయండి. శ్వాస తీసుకుంటూ పైకి, శ్వాసని వదిలేటప్పుడు డౌన్. మన 2 తొడలు భూమికి ప్యారలల్గా వచ్చేలాగా చూసుకోండి. మెల్లగా ముందుగా చేతులని, ఆ తర్వాత లెగ్స్ని రిలాక్స్ చేయండి. ఇవండి ఇవాళ మన వార్మప్స్. మనము ఆసన సాధనాలోకి అయితే వెళ్ళిపోదాము. అలాగే మన పిల్లల పర్సనాలిటీని కూడా డెవలప్ చేద్దాము. ఎలా చేయాలో చూపించేస్తానండి. ఇవాళ మనం మొదటిగా చేయబోయే ఆసన పేరు వీరభద్రాసన 2. ఈ ఆసన ఎలా చేయాలో చూపించేస్తాను చూడండి.
ముందుగా 2 కాళ్ళని మోకాలని జోడిస్తూ తాడాసనాలో నిల్చుంటాము. ఇప్పుడు ఎడమ కాళ్ళని వెనకాల వైపున తీసుకెళ్ళండి. లెగ్ పొజిషన్ని చెక్ చేసుకోండి. ముందున్న కాళ్ళు ముందుకి ఫేస్ చేస్తుంది, వెనకాలన్న కాళ్ళు కూడా ఇలా ప్లేస్ చేయలేదండి, లోపల వైపున ప్లేస్ చేశాను. శ్వాసని తీసుకుంటూ 2 చేతులని షోల్డర్స్కి ఇన్లైన్ చేస్తూ స్ట్రెచ్ చేయండి. ఇక్కడ శ్వాసని తీసుకుంటూ శ్వాసని వదిలేటప్పుడు మన కుడి మోకాలని బెండ్ చేస్తూ మనము ఈ పొజిషన్కి వస్తాం. మెల్లగా లెగ్ని స్ట్రైటన్ చేస్తూ రిలాక్స్ అవుతాం. చూశారు కదండి, వీరభద్రాసన 2 ఎలా చేయాలో చూపించాను. ఈ ఆసన వల్ల ఒక పర్సనాలిటీ ఎలా డెవలప్ చేయొచ్చు అంటే చెప్తానండి. చిన్న పిల్లలకి కాన్ఫిడెన్స్ అన్నది చాలా బాగా పెరుగుతుంది. అలాగే దీన్ని వారియర్ పోజ్ అంటారండి. కాబట్టి వీరభద్రాసన పేరులోనే ఉందండి, చాలా బాగా కరేజ్ అన్నది పెరుగుతుంది, అంటే ధైర్యం పెరుగుతుంది, కాన్ఫిడెన్స్ని కూడా పెంచుతుంది ఈ ఆసన. దీనివల్ల వాళ్ళ పర్సనాలిటీ అన్నది డెవలప్ అవుతుంది. కాబట్టి మనం కలిసి ఈ ఆసనాన్ని కొన్నిసార్లు చేద్దాము. 2 కాళ్ళతో మనము స్క్వాట్ చేసిన తర్వాత మిడిల్ ఫింగర్ని చూడటానికి ట్రై చేయండి. మళ్ళీ లెగ్ పొజిషన్ని చేంజ్ చేస్తున్నాను. ఇక్కడే చూడండి. మెల్లగా 2 చేతులని మరియు కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి వీరభద్రాసన 2. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని చెప్పాను కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత ఆసన చేసే ముందండి, చాలామంది తల్లిదండ్రులు చేసే కామన్ మిస్టేక్ ఉందండి, కంపేర్ చేస్తూ ఉంటారు పిల్లల నుంచి చాలా ఎక్కువగా మనం కంపేర్ చేస్తాము. అంటే వాళ్ళ కొడుకు చూడు అది అయ్యాడు, ఈమె చూడు ఇలా చేస్తుంది అని ఊరికే మనం కంపేర్ చేయటం వల్ల వాళ్ళల్లో తెలియకుండానే మనం కాన్ఫిడెన్స్ని లో చేసేస్తూ ఉంటామండి. అలా చేయకుండా ఎవ్రీ ఇండివిజువల్ హ్యూమన్ బీయింగ్లో డిఫరెంట్ కేపబిలిటీస్ ఉంటాయి. వాళ్ళు చేసేది వీళ్ళు చేయకపోవచ్చు, వీళ్ళు చేసేది వాళ్ళు చేయకపోవచ్చు. దానివల్ల అనవసరంగా మనం కంపేర్ చేసుకొని మనం ఏదైతే అవ్వాలనుకుంటున్నామో అది పిల్లల మీద రుద్దటం, ఇలాంటివి మానేయండి. పిల్లల్ని ఫ్రీగా వదిలేయండి, కాన్ఫిడెన్స్ పెంచండి, వాళ్ళు లైఫ్లో త్వరగా ఎదుగుతారండి. కాబట్టి తల్లిదండ్రులకి నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్, ఇది అలవాటు చేసుకోండి. దానివల్ల మన పిల్లలే కాదండి, మనం కూడా ఎక్కువగా స్ట్రెస్ తీసుకొని వాళ్ళు ఇలా అవుతున్నారు, మనం ఏంటి ఇలా అవుతున్నారు, మనకు తెలియకుండానే మనలో ఉన్న భయాలు, మనలో ఉన్న కోరికలు మన పిల్లల మీద చూపించడం కరెక్ట్ కాదండి. ట్రామాలు కూడా పనిచేస్తాం మనం తెలియకుండానే. అంటే నా చిన్నప్పుడు ఇవన్నీ దొరకలేదురా, నీకు ఇవన్నీ ఇస్తున్నాను అని ప్రతిసారి చెప్పడం వల్ల వాళ్ళకి చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఎమోషనల్గా వాళ్ళు చాలా లో అయిపోతూ ఉంటారు. అలా కాకుండా చూసుకోవటానికి ట్రై చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు వృక్షాసన. ఈ ఆసనాన్ని ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా 2 కాళ్ళని మోకాలని జోడిస్తూ తాడాసనాలో నిల్చుంటాం. ఇప్పుడు మనము కుడి కాళ్ళని పైకెత్తుతూ కుడి కాళ్ళని ఎడమ తొడ లోపల భాగంలో పెడతాము. నా కుడి మోకాలు చూడండి, కుడి వైపున ఫేస్ చేస్తుంది. శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని పైకెత్తుతూ ఒకటే పాయింట్ పైన గేజ్ చేయడానికి ట్రై చేయండి. మెల్లగా శ్వాసని వదులుతూ ముందుగా చేతులని, ఆ తర్వాత మెల్లగా కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి వృక్షాసన.
మనకి పిల్లల్లో ఎక్కువగా స్టెబిలిటీ అన్నది ఉండదండి. కొద్దిసేపు కుదుటిగా ఎవరన్నా పిల్లల్ని కూర్చోవటం చూసారా అండి, ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు, ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. అది వాళ్ళ తప్పు కాదండి. పిల్లలు ఎక్కువగా ఎయిర్ ఎలిమెంట్ అన్నది ఎక్కువగా ఉంటుందండి. వాయు తత్వం ఎక్కువగా ఉండటం వల్ల వాళ్ళ మైండ్ అన్నది స్టేబుల్గా ఉండటం చాలా కష్టంగా ఉంటుంది. మనం ఆపామనుకోండి, వాళ్ళ క్రియేటివిటీని ఆపేస్తున్నాము. కాబట్టి పిల్లలని పెద్దవాళ్ళు ఉన్నట్టు మనం ఎప్పుడూ రెస్ట్రిక్ట్ చేయొద్దు. అరే ఇలానే కూర్చో, ఇలానే తిను, ఇలానే చేయి. డిసిప్లిన్ నేర్పియాలండి. పిల్లలకి ఏం చేయాలో డిసిప్లిన్ నేర్పియాలి. కానీ పెద్దవాళ్ళలాగా ఉంటే వాళ్ళ చిన్నతత్వాన్ని మనము ఎక్స్పీరియన్స్ చేయకుండానే దాన్ని ఆపేస్తున్నామండి. అలా కాకుండా వాళ్ళని వాళ్ళే ఎదిగేలాగా చూడండి. ఈ ఆసన చేయటం వల్ల ముఖ్యంగా పిల్లలలో ఫోకస్ అన్నది చాలా బాగా పెరుగుతుంది. ఈ మెంటల్ స్టెబిలిటీ, ఏకాగ్రతతో ఒక పనిని చేయలేనప్పుడు ఈ ఫోకస్ పెంచడానికి వృక్షాసన చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. అలాగే మెంటల్ స్టెబిలిటీ కూడా తీసుకొస్తుంది. కాబట్టి మనం కలిసి ఈ ఆసనాన్ని కొన్నిసార్లు చేసేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా రిలాక్స్ అవ్వండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు బద్ధకోణాసన. ఈ ఆసన చూసేద్దామండి ఎలా చేయాలో. ఈ ఆసన చేయడానికి ముందుగా దండాసనాలో కూర్చోవాలి. కాబట్టి నేను ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా కూర్చుంటున్నానో చూడండి. ఇప్పుడు లెగ్స్ని అలా స్ట్రెచ్ చేస్తూ దండాసనాలో కూర్చుంటాము. కూర్చున్న తర్వాత రెండు కాళ్ళ అరికాలని జోడిస్తూ ఎంత అయితే అంత దగ్గరికి తేయడానికి ట్రై చేయండి. వన్స్ మనం ఈ పొజిషన్కి వచ్చిన తర్వాత రెండు చేతుల్ని ఇంటర్లాక్ చేస్తూ మన కాళ్ళ వేళ్ళ దగ్గర పెట్టండి. వెన్నుముక్కని ఎరెడ్గా చేస్తూ శ్వాసని తీసుకోండి. మోకాలని పైకెత్తండి. శ్వాసని వదిలేటప్పుడు చూడండి, మీ మోకాలని కింద వైపున పుష్ చేయండి. కింద ఆనుకునేలా చేయండి. శ్వాసని వదిలేటప్పుడు చేతులతో మనము కాళ్ళని కిందకి పుష్ చేస్తూ బెండ్ అవ్వచ్చు. దీనివల్ల మనకి చాలా బాగా స్ట్రెచ్ అవుతుంది. ఈ ఆసన చేయటం వల్ల ముఖ్యంగా పిల్లలలో హార్మోనల్ ఇష్యూస్ అన్నవి రావండి. ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా హార్మోన్స్ అన్నవి ఉంటాయి. ఇవి ఎఫెక్ట్ కాకుండా ఉంటాయి. అంటే అన్బ్యాలెన్స్ అవ్వకుండా హార్మోన్స్ని బ్యాలెన్స్ చేస్తుంది. అలాగే వాళ్ళ గ్రోత్ అన్నది చాలా బాగా జరుగుతుంది. కాబట్టి మనము ఈ ఆసనాన్ని కలిసి కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మంచి స్ట్రెచ్ ఉంటుంది. దాన్ని అబ్జర్వ్ చేస్తూ చేయండి. ఇక్కడ మనం మూమెంట్ చేస్తే అది వేరే ఆసన అయిపోతుందండి. తితిలి ఆసన. అది కాకుండా మోకాళ్ళని కిందికి పుష్ చేసి ఇలా హోల్డ్ చేయటాన్ని బద్ధకోణాసన అంటారు. కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. రిలాక్స్ చేస్తూ సుఖాసనాలో కూర్చోవచ్చు. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు భుజంగాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తానని
ముందుగా ఈ ఆసన చేయటానికి మన పొట్ట వైపున పడుకోవాలి. ముందుగా ఈ ఆసన చేయటం వల్ల పిల్లల్లో ఎలాంటి పర్సనాలిటీ డెవలప్ అవుతుందో చెప్తాను. చాలామంది పిల్లలకి భయాలు ఉంటాయండి. ఏ భయాలైనా సరే మనం చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేస్తామండి. తినకపోతే బూచోడిని పిలిచేస్తాము, నువ్వు బాగా చదవకపోతే హాస్టల్లో వేసేస్తాము. ఇలా మనం ప్రతి దాంట్లో ఏదో ఒక భయాన్ని ఇండ్యూస్ చేయాలి అని చూస్తాము. తెలియకుండానే మనకు తెలియదండి దానివల్ల ఏం జరుగుతుందో అని. కానీ ఈ భయాలు మెల్లమెల్లగా మనం పెట్టడం వల్ల వాళ్ళ లైఫ్లో ఏది చేయాలన్నా ఇదైతే ఇదవుతుందేమో, ఇదైతే అదవుతుందేమో అని మనకి మెంటల్ బ్లాక్ అన్నది అయిపోతుందండి. మనకు తెలియకుండానే బ్లాకేజెస్ అవుతాయి. ఫిజికల్ బ్లాక్ అయితే తెలుస్తుంది, మెంటల్ బ్లాక్ అంటే తెలియదు. అంటే ఇంకే పని చేసినా ఇదవుతుందేమో, అదవుతుందేమో, అన్నెసెసరీ భయాలు అన్నవి మనం పిల్లలకి ఇండ్యూస్ చేయొద్దండి. ఎలాంటివైనా సరే అండి వాళ్ళకి జాగ్రత్తలు చెప్పాలి. ఇలా చేస్తే ఇలా అవుతుంది అన్నది వాళ్ళే తెలుసుకుంటారండి. వాళ్ళని ఒకసారి చేయనియండి, చిన్న చిన్నవి వాళ్ళకి తెలుస్తుంది. ఆహా ఇలా చేస్తే ఇలా అవుతుంది అని. పిల్లల్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వదిలేయండి. కానీ కొన్ని జాగ్రత్తలు అయితే తప్పకుండా తల్లిదండ్రులు చెప్పాలి. కొన్ని భయాలు మనకు తెలియకుండా ఇండ్యూస్ చేస్తాము, కొన్నేమో ట్రామాల కింద అయిపోతుందండి. ట్రామా అంటే ఇంకేదైనా అనుకోని సంఘటన పిల్లలకి ఏదన్నా జరిగితే అది వాళ్ళు తీసుకోలేక కూడా ప్రతిదీ వాళ్ళు భయంగా చూస్తుంటారండి. అవి కూడా బ్లాకేజే. కాబట్టి పిల్లల్లో పర్సనాలిటీ డెవలప్ చేయడానికి భుజంగాసన చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. అలాగే ఈ నెగిటివ్ ఎమోషన్ ఏదైతే ఉందో భయాన్ని తగ్గించడానికి ఈ ఆసన చాలా మనకి యూస్ఫుల్గా ఉంటుంది. కాబట్టి చూసిద్దామండి ఆసన ఎలా చేయాలో. ఈ ఆసన చేయడానికి ముందుగా మన పొట్ట వైపున పడుకోవాలి. కాబట్టి నేను ఆ పొజిషన్కి వచ్చేసినాను, చూడండి. ముందుగా మన పొట్ట వైపున ఇలా పడుకుంటాము. 2 చేతులని భుజాలకి ఎగ్జాక్ట్గా కింద ప్లేస్ చేయండి. అలాగే చేతుల్ని ఎంత అయితే అంత మీ దగ్గరగా పెట్టండి. కాళ్ళని దూరంగా కాకుండా దగ్గరగా ప్లేస్ చేయండి. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ పై భాగాన్ని నాభి వరకు పైకెత్తండి. మెల్లగా శ్వాసని వదులుతూ ఇంచ్ బై ఇంచ్ మెల్లమెల్లగా శరీరాన్ని కింద డ్రాప్ చేయండి. మీరు లిఫ్ట్ చేసేటప్పుడు కూడా మన వెన్నుముక్క దగ్గర చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. దాన్ని అబ్జర్వ్ చేస్తూ వెన్నుముక్కని స్ట్రెంథెన్ చేయడానికి కూడా ఈ ఆసన చాలా బెనిఫిషియల్. కాబట్టి మనం కలిసి ఈ ఆసనాన్ని కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా మనం ఒక వైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చుంటాం. ఇదండి భుజంగాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని కూడా చెప్పాను. కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. అలాగే మీ ఇంట్లో ఉన్న పిల్లలతో చేయించండి. ఇవండి ఇవాళ మన ఆసనాలు. మనం ముఖ్యంగా మన ఇంట్లో ఉన్న టీనేజర్స్కి అలాగే చిన్న పిల్లల్లో పర్సనాలిటీ డెవలప్ చేయడానికి ఎలాంటి సాధన చేయొచ్చో చూపించాను. కాబట్టి దీన్ని మీరు తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి, ఇంకా చేయించండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, మనందరం ఎదిగిపోయామండి. మన ప్రపంచం డిఫరెంట్గా ఉంటుంది. అలాగే చిన్న పిల్లల ప్రపంచం కూడా చాలా చిన్నగా ఉంటుందండి. వాళ్ళకి మెల్లమెల్లగా ప్రతి ఒక్క రోజు ఒక ఎక్స్పీరియన్స్తో వాళ్ళు కొత్తది ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటారండి. మనమంతా నేర్చుకున్నాము, మనకంతా తెలిసిపోయింది. అయినా లైఫ్లో ఇంకా తెలుసుకునే విషయాలు చాలా ఉంటాయి. ఆ చిన్న పిల్లలకి మనకు టైం ఇవ్వటం చాలా అవసరం అండి. మన బిజీ లైఫ్లో మనం ఉన్న స్ట్రెస్కి ఎప్పుడన్నా నేను గమనించింది ఏంటంటే అండి, చిన్నపిల్లలు చెప్పే సోది అని అనుకుంటారండి. మాటలనే సోది అనేస్తారు.
ఏ నీ సోదాపు, ఏ కొంచెం సేపు సైలెంట్గా ఉండు, తలనొస్తుంది ఇలా అనేస్తూ ఉంటాము. కానీ వాళ్ళ ప్రపంచం చాలా చిన్నది. వాళ్ళు ఏదైతే నేర్చుకున్నారో అది మిమ్మల్ని మాట్లాడుతూ ఉంటారు. మీరు దానివల్ల గైడ్ కూడా చేయొచ్చండి. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళకి ఏం చెప్పాలి అని ఆలోచిస్తూ వాళ్ళని గైడ్ చేయండి. వాళ్ళ లైఫ్లో చాలా త్వరగా ఎదుగుతారు. దానివల్ల మన దేశం బాగుంటుంది. కాబట్టి మంచి పిల్లల్ని మనం తీర్చిదిద్దాల్సిన బాధ్యత మనదే. కాబట్టి ఈ చిన్న సలహాని మీరు ఫాలో అవుతారని ఆశిస్తూ మనం మళ్ళీ కలుద్దాం.